అనగనగా ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవికి సింహం రాజుగా ఉండేది. సింహం చాలా క్రూరంగా జంతువులను చంపుకొని తినేది. దాని కారణంగా అడవిలోని జంతువులు రోజుకి ఎవరు బలవుతారో అని భయపడసాగాయి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి రహస్యంగా సమావేశమయ్యాయి. జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఎలా అయినా సరే సింహం నుంచి మన ప్రాణాలు దక్కించుకోవాలి. దానికి ఒకటే మార్గం, సింహంని అడవి నుంచి దూరంగా పంపించేయాలి అని అనుకున్నాయి. ఒకరోజు సింహం వేటాడటానికి గుహ నుంచి బయటికి వచ్చింది. నడుస్తూ ఉండగా కాస్త దూరంలో జంతువులన్నీ ఒకే చోట ఉండడం గమనించింది. ఇవన్నీ ఇక్కడేం చేస్తున్నాయో చూద్దామని మెల్లగా చెట్ల చాటుకు వెళ్ళి నిలబడింది. ఆ సమావేశంలో ఏనుగు ఇలా అనింది, ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు. రాజు ఆకలి తీర్చడమే మన బాధ్యత. మనకేమైనా పర్లేదు అని అనింది. దానితో మిగతా జీవులు కూడా తల ఊపాయి. అక్కడ ఏం జరుగుతుందో, జంతువులు ఎందుకలా మాట్లాడుకున్నాయో సింహానికి ఏమీ అర్థం కాలేదు. అలాగే వాటి మాటలు వింటూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు, మీరంతా చెబుతుంది బాగానే ఉంది, కానీ మనమంతా విషం కలిసిన ఆహారాన్ని తిన్నాము. కొన్ని రోజుల్లోనే మనం చనిపోతాము. మనల్ని తింటే మృగరాజుకి ప్రమాదమే కదా అనింది. నిజమే మరి. ఇప్పుడు మన రాజుకి ఆహారం ఎలా? పాపం పక్క అడవికి వెళ్ళమని చెబుదామంటే అక్కడ ఇదే పరిస్థితి. ఆ అడవి దాటి వెళ్తే గాని ఆహారం దొరకదు అని అనింది ఏనుగు. ఈ మాటలన్నీ విన్న సింహం, ఈ జీవులు నాకు చాలా ఆలోచిస్తున్నాయి. పాపం నేనే వాటిని ఇబ్బంది పెట్టాను అని అనుకుంది. వెంటనే వాటి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పింది. నేనే ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఉన్నన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మృగరాజు. అప్పుడు అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి. ఇన్ని రోజులు చిన్నపిల్లలని కూడా చూడకుండా వేటాడిన సింహం పీడపోయినందుకు సంతోషించాయి. ఎలాగైనా సింహాన్ని పంపించాలని ఏనుగు వేసిన పథకం ఫలించినందుకు మిగిలిన జంతువులన్నీ దానికి కృతజ్ఞతలు తెలిపాయి.